హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజైతే బందోస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో 2 కప్పుల వరకు బొంబాయి రవ్వ, 1 కప్పు బియ్యపిండి, 1 కప్పు పెరుగు వేసుకొని మొత్తం బాగా ఇలా కలుపుకోవాలి. అది బాగా కలిసిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల వరకు పక్కన పెడితే ఈలోపు బొంబాయి రవ్వ బాగా నానుతుంది. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ తీసుకొని దానిలో తాలింపు దినుసులు ఇలా బాగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా ఈ విధంగా వేయించుకోవాలి. అవి కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి ఇప్పుడు ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న ఈ పిండిని తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని సరిపడిన సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసి ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. దోసల పిండిలా పట్టుకోవాలన్నమాట. ఇదిగండి, ఇలా పట్టుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలో తీసుకొని దానిలోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసి ఆ తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి మొత్తం బాగా కలపాలి. పిండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పై కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ తీసుకొని ఇప్పుడు 1 బై 1 దోశలాగా వేసుకోవాలి. ఇదిగండి, ఇప్పుడైతే నేను దోశ వేస్తున్నాను. ఈ పిండి కలుపుకునేటప్పుడే కొంచెం వంట సోడా కూడా వేసుకుంటే దోశలు అయితే బాగా పొంగుతాయి, బన్నులాగా వస్తాయి. చిన్న చిన్నగా వేసుకుంటే నేనైతే కొంచెం పెద్దగానే వేస్తున్నాను. ఇవన్నీ ఇప్పుడు చూద్దాం. ఇదిగండి, దోశలు అయితే రెడీ అయిపోయినాయి. నేనైతే కొంచెం పెద్దగానే వేసాను. మా పిల్లలు అయితే ఒక్కొక్కటి తినేసి క్లాస్ ఉంటే వెళ్ళిపోయారు. దీనిలోకి పచ్చిమిరపకాయల పచ్చడి కూడా చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. సింపుల్గా అయిపోయింది. ఎటువంటి పిండి నానబెట్టుకునే పని లేకుండా అప్పటికప్పుడు ఈజీగా 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.